ఘనంగా చొల్లంగి అమావాస్య వేడుకలు. చొల్లంగి గ్రామ పంచాయతీ గౌతమి నది సముద్ర పరివాహక ప్రాంతం గోదావరి సంగమ ప్రదేశాలలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం చొల్లంగి అమావాస్య సందర్భంగా చిన్న కాశీగా పిలువబడే ఈ ప్రదేశం నందు భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుండి సముద్ర స్నానాలు ఆచరించి సంగమేశ్వరుని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే ఆ మహాశివుని అనుగ్రహం కోసం భక్తులు గంటల తరబడి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి జాతర మహోత్సవానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చొల్లంగి గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, కాకినాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్ఐ ఏ సత్యనారాయణ, వారి సిబ్బంది, కరప ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల యువతీ యువకులు వాలంటీర్లుగా పనిచేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు. చల్లంగా ఉంటుంది దగ్గరికి స్నానానికి తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం తీసుకెళ్లి అమ్మవారిని స్నానం చేయించి మళ్ళీ మట్లపాలెం తీసుకెళ్లి, మట్లపాలెం నుంచి మళ్ళీ రావులపాలెం తీసుకెళ్లి, మళ్ళీ రావులపాలెం నుంచి మళ్ళీ మట్లపాలెం తీసుకొచ్చి అమ్మవారిని గద్దెలో పెడతారు. ఈ ప్రతి సంవత్సరం తీసుకెళ్లేది. ఈ తర్వాత ఈ సంబరం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి సంబరాలు వస్తాయి. అప్పుడు 15 రోజులు సంబరం జరుగుతుంది. అమ్మవారి 7 రోజులేమో మట్లపాలెం ఆలక్ష్యంలో, 7 రోజులేమో రావులపాలెం ఊర్లో ఇద్దరు కలిసి, పెద్దలిద్దరూ కలిసి చాలా గ్రాండ్ గా చేస్తారు. అంత విశిష్టమైన అమ్మవారిని మేము మాకు ఆ భాగ్యం మాకు దక్కినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మేము ఎందుకంటే అమ్మవారిని ఎత్తుకోవడానికి ఎవ్వరికి హక్కు లేదు. చెక్కా వాళ్ళని మేమే కాకినాడ నుంచి వచ్చి అమ్మవారిని ఎత్తుకుని 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతరలు జరిపిస్తాం. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ చల్లంగా అమావాస్య రోజున స్నానాన్ని తీసుకెళ్లి ఆ మట్లపాలెం అమ్మవారిని మళ్ళీ గద్దెలో పెట్టేదాకా మేమే దగ్గరుండి చేస్తాం. అంటే ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. కోరుకున్న కోరిక తీర్చాలంటే అమ్మవారే. ఈ సంతానం కలిగించాలన్నా, ఈ కోరికలు ఏమైనా తీరాలన్నా అమ్మవారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మవారు అంత విశిష్టమైన అమ్మవారు. మన చల్లంగి అమావాస్య తీర్థం సందర్భంగా మన ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తరఫున కడప పిహెచ్సి డాక్టర్ బి యాంజలిన్ మేడం ఆధ్వర్యంలో 2 ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు ఇక్కడ కొనసాగిస్తున్నాం. అలాగే ఒకటి టెంపుల్ దగ్గర, ఒకటి స్నానఘట్టం దగ్గర ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు పెట్టాం. అక్కడ ఏమన్నా చిన్న ఇంజరీస్ అయినా, చిన్న వ్యాధులకి అన్నిటికి అక్కడ చికిత్స చేస్తున్నాం. అలాగే ఇక్కడ టెంపుల్ దగ్గర ఏ విధమైన ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరాలు కానీ, డబ్బులు కానీ, ఎవరైనా చిన్న వ్యాధులు అన్నిటికి మేము ఇక్కడ చికిత్స చేస్తున్నాం. 2 క్యాంపులు పెట్టాం. ఇక్కడ ఒక 20 మంది మన కరపీసీ తరఫున 20 మంది స్టాఫ్ ఇక్కడ సేవలు అందిస్తున్నాం. ఇంకా ఎవరైనా ఈ క్యాంపు కొనసాగినంత వరకు ఎవరైనా వచ్చి వైద్య సేవలు తీసుకోవచ్చు.